హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం బ్లూ స్క్రీన్ ఎర్రర్ గురించి మాట్లాడాం. ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది ఎలా వస్తుంది, తర్వాత దీన్ని ల్యాప్టాప్ కానీ లేదంటే డెస్క్టాప్లో కానీ ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని మెథడ్స్ అయితే చెప్పాము. ఈ మెథడ్స్లో కొన్ని వీళ్ళు ఫాలో కావడంలో ఎక్కడో మిస్టేక్ అవుతుంది. దానివల్ల సేమ్ ఎర్రర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. కాబట్టి కొన్ని సింపుల్ వేలో వేరే మెథడ్స్ ఈ వీడియోలో మనం చేస్తున్నాం. వాటిని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియో మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ముందుగా ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇలా ఉంది. దీన్ని మనం ఎర్రర్ మోడ్ వస్తే ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తున్నాము. తర్వాత రీసెట్ దిస్ పీసీ ఇలా క్లిక్ చేస్తేనే ఇక్కడ వచ్చింది చూడండి, రీసెట్ దిస్ పీసీ అని వచ్చింది. ఇందులో అడ్వాన్స్ స్టార్టప్లోకి వెళ్ళి రీస్టార్ట్ నౌ, ఎందుకంటే ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. రన్నింగ్లో ఉండే దాన్ని మనం సేమ్ ప్రాక్టికల్కి యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇలా వస్తుంది. అంటే జనరల్గా మీకు వచ్చేది ఎర్రర్స్ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. మీరు చూజ్ యాన్ ఆప్షన్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ట్రబుల్ షూట్ అని చూడండి, దీనిపైన క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్, ఇది స్టార్టప్ రిపేరు, స్టార్టప్ సెట్టింగ్స్ ఇవన్నీ మీరు చూసేసి ఉంటారు కాబట్టి ఈ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎంఎస్ డాస్ ఎలా అయితే ఉంటుందో స్క్రీన్, అలా మొత్తం బ్లాక్ స్క్రీన్ వచ్చి కొన్ని కమాండ్స్ లాగా వస్తాయి అన్నమాట. దీనికోసం కొద్దిగా వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లోకి ఎంటర్ కావాలంటే చూజ్ అన్ అకౌంట్ టు కంటిన్యూ ఉంది. ఇక్కడ మనం ఏదైతే మనం డాక్యుమెంట్స్కి నేమ్ పెట్టింటామో ఆ డాక్యుమెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం పాస్వర్డ్ పెట్టింటే పాస్వర్డ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి కంటిన్యూ. అంటే సెట్టింగ్స్ అనేవి మార్చాలి అంటే కంపల్సరీగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇలా వచ్చామన్నమాట. విండోస్ సిస్టమ్ 32 ఉంది. ఇక్కడ నుంచి మనం కమాండ్స్ అనేవి ఎంటర్ చేయాలి. దీంట్లో బూట్ ఆర్ఈసి /fix mbr FIX MBR అని టైప్ చేయండి. ఎంటర్కి ప్రెస్ చేయండి. ద ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ రెండో కమాండ్ వచ్చి ఇక్కడ సేమ్ బూట్ ఆర్ఈసి /fix boot FIX BOOT ఫిక్స్ బూట్ అని ఎంటర్ చేసి మళ్ళీ ఎంటర్కి ప్రెస్ చేయండి. యాక్సెస్ ఈజ్ డినైడ్ అని వచ్చింది. నెక్స్ట్ థర్డ్ కమాండ్ బూట్ ఆర్ఈసి లేదంటే బూట్ సెక్ట్ అని టైప్ చేయండి. SECT బూట్ SECT /NT60 నంబర్ ఎంటర్ చేయండి. స్పేస్ SYS ఇలా ఇవ్వండి. ఎంటర్. ఇంకా బూట్ కోడ్ వాజ్ సక్సెస్ఫుల్, అప్డేటెడ్ అండ్ ఆల్ టార్గెటెడ్ వాల్యూమ్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ కమాండ్ బూట్ ఆర్ఈసి /fix boot FIX BOT ఇలా ఎంటర్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ బూట్ ఆర్ఈసి /rebuild BUILD రీబిల్డ్ ఎంటర్ ఇలా ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ SFC /scan now SCANNOW ఇలా ప్రెస్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసాం.
టైం పడుతుంది అనమాట. మొత్తం 100% కంప్లీట్ కావాలి. ఓకే, వెరిఫికేషన్ 100% కంప్లీట్ అని వచ్చింది. నెక్స్ట్ కమాండ్ చెక్ డిస్క్ CHK DSK చెక్ డిస్క్. దేన్నైతే మనం చెక్ చేయాలనుకుంటున్నామో ఆ డ్రైవ్ లెటర్ ఎంటర్ చేసి కోలన్ ఎంటర్. ఇలా మొత్తం డిస్క్ అంతా కూడా చెక్ చేసుకుంటుంది, అంటే ఒక డ్రైవ్ అంతా కంప్లీట్గా చెక్ చేసుకుంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం లాస్ట్ ఎగ్జిట్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే క్లోజ్ బటన్ పైన క్లిక్ చేసి బయటకు వచ్చేస్తాం అనమాట. ఇది అయిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ EXIT ఎగ్జిట్ ఎంటర్. మళ్ళీ సేమ్ ఇలా వచ్చింది. ఇక్కడ కంటిన్యూ అని ఇలా తీసుకుంటున్నాం. నెక్స్ట్ సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఓకే, రీస్టార్ట్ అయిన తర్వాత మీరు పాస్వర్డ్ అవన్నీ సేమ్ కామన్ మీరు ఎంటర్ చేసుకుంటారు. ఓకే, ఇలా సెట్టింగ్స్ అనేవి కమాండ్ ద్వారా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.